తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో గ్రామదర్శిని 2.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. దేవరపల్లి పంచాయతీ పరిధిలోని 16 వార్డుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామదర్శిని ద్వారా జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తున్నామని, ప్రజల అభిమతానికి అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మనల్ని ఓటేసి గెలిపించారు ప్రజలు. ఓటేసి గెలిచిన తర్వాత ఒక విద్యార్థికి ప్రతి సంవత్సరం ఎలా అయితే ఒక పరీక్ష ఉంటుంది, పరీక్షలో పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, మార్కులు ఎలా వచ్చినాయి, ఎలా అయితే ప్రతి సంవత్సరం పరీక్ష ఉంటుందో, నాకు నేనగా పెట్టుకున్న పరీక్షే గ్రామదర్శిని. పోయిన సంవత్సరం వచ్చాం, మీ దగ్గర వినతులు తీసుకున్నాం, మీ దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకున్నాం. గ్రామదర్శిని 1 పూర్తయింది. 2వ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో మళ్ళీ గ్రామదర్శిని 2, మళ్ళీ వచ్చే సంవత్సరం గ్రామదర్శిని 3 వస్తుంది, గ్రామదర్శిని 4 వస్తుంది, గ్రామదర్శిని 5 వస్తుంది. అంటే మీరు ఒకసారి ఓటేస్తే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కనిపించి ఇది మేము చేశాము లేదా చేయలేకపోయామనే సంతోషమో పశ్చాత్తాపమో కాకుండా ప్రతి సంవత్సరం మీ ముందుకు ధైర్యంగా వచ్చి మన ఊరు నడిబొడ్డులో ధైర్యంగా సగర్వంగా ఇదిగో గోపాలపురం నియోజకవర్గానికి అభివృద్ధి ఇలా చేశామని ఒక ఫ్లెక్సీ పెట్టగలిగే దమ్మున్న ధైర్యం ఉన్న కూటమి పాలన ఇది. అటు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అటు మోడీ గారి యొక్క ఆశీస్సులతో నారా లోకేష్ గారి యొక్క సహకారం. ఇక్కడ చూడండి సోదరులారా, సగర్వంగా రాశాం. గ్రామదర్శిని 194 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. దానికి వేసిన రోడ్లు 248 కిలోమీటర్ల రోడ్లు.